హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. అదేంటో భయ్యా, ఎవరైనా కూడా బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారనగానే గుడికెళ్ళి గుండు కొట్టించుకుంటారు. మన పవన్ కళ్యాణ్ అయితే రంగు బట్టలు మార్చి సనాతని అని చెప్పారు. అసలు ఈ బీజేపీ పార్టీకి గుండుకి, బీజేపీ పార్టీకి ఈ సనాతన ధర్మ బట్టలకి, బీజేపీ పార్టీకి ఆ బొట్లకి ఏంటి సంబంధం అంటే ఎస్, అక్కడే ఉంది సంబంధం. బీజేపీ పార్టీ అనేది ఆర్ఎస్ఎస్ వాళ్ళు నడిపిస్తున్నటువంటి ఒక మతతత్వ పార్టీ. ఇక్కడ అందరూ బొట్లు పెట్టుకునే వాళ్ళను, అందరూ హిందువులై ఉండవాళ్ళను. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ అంతా చూసుకోండి, ఒక్క ముస్లిం కానీ ఒక్క క్రిస్టియన్స్ కానీ వాళ్ళకి ప్లేస్ ఉండదు. అందుకు అందరూ హిందువులే ఉంటారు. పార్లమెంట్ లో కావచ్చు, లోకల్ అసెంబ్లీలో కావచ్చు, ఒక్క ముస్లిం కూడా ఉండడు. అంతేకాదు, ఎవరైతే వాళ్ళ పార్టీలో చేరుతూ ఉన్నారో వాళ్ళ అధిష్టానాన్ని ఇంప్రెస్ చేయడం కోసం వాళ్ళు నానా పాటలు పడుతూ ఉంటారు. మా పవన్ కళ్యాణ్ గారు అయితే సనాతని అంటూ అద్భుతమైన నినాదాలు చేసి నిన్న సింహాచలంలో జరిగిన ఘటన గురించి మాట్లాడకుండా నిద్రపోతున్నటువంటి మహానుభావుడు మా పవన్ కళ్యాణ్ సనాతని. ఇప్పుడు అదే బీజేపీ పార్టీలో చేరుతాడంటూ వార్తలు వస్తున్నటువంటి తరుణంలో మా వైఎస్ఆర్సిపి ఆస్థాన గాయకులు తోం 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 తగిన తోం అంటూ మొన్నటి వరకు కోటరీని నడిపించినటువంటి మహానుభావుడు, అదే కోటరీ నన్ను మోసం చేసిందని బయటకు వచ్చి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచినటువంటి దక్షుడు, గొప్పవారు, పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో అప్పుడు పార్టీ సభ్యత్వానికి, పార్టీ పదవికి రాజీనామా చేసి బీజేపీకి ఎంతో మేలు చేసినటువంటి మహా వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీలోనే ఉంటూ టీడీపీకి కొమ్ము కాస్తూ టీడీపీ వాళ్ళకి సహాయపడుతున్నాడంటూ వార్తల్లో నిరంతరం మెలిగేటువంటి మహానుభావుడు, మా గొప్ప వ్యక్తి. ఈయన కూడా ఈరోజు గుండు కొట్టించుకోవడం జరిగింది. గుండు కొట్టించుకోవడం తప్పులేదు, అది ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ బీజేపీలో చేరుతున్నారన్న టైంలో ఇటువంటి ఫీట్స్ చేసినప్పుడు ఏమనిపిస్తుందంటే అందరికి బీజేపీని ఇంప్రెస్ చేయడం కోసమే విజయసాయి రెడ్డి గారు గుండు కొట్టించుకున్నారేమో అనుకుంటారు కదా. అవునా కదా? ఇప్పుడు బీజేపీతో నేను నడుస్తున్నాను, బీజేపీతో ముందుకెళ్తున్నాను చెప్పి చేస్తే అది వేరే విధంగా ఉంటుంది. కానీ చాప కింద నీరులాగా జాయిన్ అవుతున్నారని తెలిసిన తర్వాత కూడా ఇలా గుండు కొట్టించుకొని ఇంప్రెస్ చేసే మార్గాలు గతంలో పవన్ కళ్యాణ్ చూసాం. ఓసరవిల్లి కాదండో ఈ పవన్ కళ్యాణ్ గారి అంతకన్నా పెద్ద పదాలే వాడారు. వైర్ అనే న్యూస్ ఏజెన్సీ మాడిందో తెలుసా? మిమిక్ ఆక్టోపస్ అని వాడింది. ఆ మిమిక్ ఆక్టోపస్ అని వాడింది కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మిమిక్ ఆక్టోపస్ కాదు, చిత్తులు మారి ఇంకోటి ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఆయన వెళ్ళిన ఇన్వెస్టిగేషన్ ఏవేవో తెలుసా? కాకినాడ పోర్టుకు సంబంధించి సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కి పిలిస్తే ఈయనెళ్ళి లిక్కర్ కుంభకోణం అని చెప్పి అందరి బట్టలు ఇప్పదీస్తాను, సగం బట్టలు ఇప్పి అని ఆయన బట్టలు కూడా ఇప్పదీసుకునే పరిస్థితికి దిగజారు అనమాట. ఇటువంటి విజయసాయి రెడ్డి గారు ఈరోజు తిరుపతి వెళ్ళి అక్కడ నీట్గా తలనీనాలు అర్పించి రావడంతో చాలా 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 అనుమానాలకి తావిస్తుంది. అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవమైనప్పటికీ కూడా వార్తల్లో మాత్రం ఇది హైలైట్ గా నిలవబోతుంది. ఒకసారి ఆయన చూడండి, అద్భుతంగా తెల్లగా ఎప్పుడు స్ట్రిమ్ గా టక్ చేసి టిప్ టాప్ ఉండే మా విజయసాయి రెడ్డి గారు బీజేపీలో చేరిన తర్వాత బీజేపీ వారిని ఇంప్రెస్ చేయడం కోసం ఎలా అయ్యాడో చూడండి. వైఎస్సీపీ వర్గాలు బాధపడుతున్నాయి. ఆ ఫుటేజ్ ఒకసారి చూడండి. साइड सर साइड Ano to yun? Ayos na yun.
సార్ 1 సెకండ్ సార్, మెల్లగా రండి సార్. టెంపుల్ ఫోటో మేడం. అయ్యా బాబోయ్, చూసారు కదా, చాలా 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 అందంగా ఉన్నారు సార్ మీరు. ఇలాగే బీజేపీలో మంచిగా మీ చతురతని ప్రదర్శించాలని, వాగ్దాటిని వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా తెలియాలని, ప్రజలకి మీ వాయిస్ని, ఏదో అంటారు కదా, నేను నిజాయితీ పరుణ్ణి, నేను క్యారెక్టర్ ఉన్నవాడిని అని ఏదో చెప్పారు గతంలో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో ఎంత నిజాయితీగా ఉన్నారు, అంతే నిజాయితీతో టీడీపీకి బీజేపీకి అండగా ఉండాలని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విజయసాయి రెడ్డి గారికి మా ప్రత్యేక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మురళీ సైనింగ్ ఆఫ్.